మల్కాజ్గిరి రాజకీయాలు ప్రస్తుతం బగ్గుమంటున్నాయి. మర్రి రాజశేఖర్ రెడ్డి వర్సెస్ మైనంపల్లి ఎక్కడ చూసినా కూడా హై అలర్ట్ ఉంది. మల్కాజ్గిరి మొత్తం మీద కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం బోనాలు సందర్భంగా కూడా అడ్డుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎక్కడక్కడ కూడా కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చెక్కుల పంపిణీ విషయాలనే ఒక కుర్చీ కోసం గొడవ జరిగిందంటూ కూడా తెలుస్తుంది. మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు మల్కాజ్గిరి మర్రి రాజశేఖర్ రెడ్డి. నమస్తే సార్. ముందుగా బోనాలు శుభాకాంక్షలు. గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రస్తుతం 3-4 డేస్ నుంచి కూడా మల్కాజ్గిరి అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఏం చెప్తారు? ఒక చెక్ పంపిణీ కోసమే ఈ ఘటన అంతా చోటు చేసుకుంది. కేవలం ఒక కుర్చీ కోసం బీఆర్ఎస్ నేతలు కాంప్రమైజ్ అవ్వలేకపోయారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? అమ్మ, ఇది ఒక కుర్చీ గురించో ఒక ప్రోటోకాల్ గురించో గొడవ కాదు. ఇక్కడ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినాక నేను పనులు చేయనీయొద్దు, నన్ను ఏ ఒక్క డెవలప్మెంట్ పనిని ఇక్కడ చేయనీయొద్దు అనే లక్ష్యంతో కొందరు గుండాల్లా ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. సో నేనేం చెప్దామనుకుంటున్నా, దీనికి అది పరకాష్టనే. అక్కడ మొన్న జరిగిన చెక్కుల బోనాల సందర్భంగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. సో నేను ఏమంటున్నా అంటే, మనం ఇవాళ మల్కాజ్గిరిని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, మల్కాజ్గిరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేది నా యొక్క ప్రధాన లక్ష్యం. ఎందుకంటే అమ్మ, ఇవాళ మల్కాజ్గిరి మా యొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఇప్పుడు మా ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రైల్వే ప్రాజెక్టులు కట్టుకోలేకపోయినాము, ఒక కనీసం మల్టీపర్పస్ హాల్స్ కట్టుకోలేకపోయినాం, ఒక వైకుంఠ ధామాలు కట్టుకోలేకపోయినాం. కనీసం మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మా యొక్క అల్వాల్ రీజియన్ అంటే ఒక సుమారు 2.5 లక్షల మంది, అక్కడ 2.5 నుంచి 3 లక్షల మంది ప్రజలు ఉంటారు. ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం లేదు, ఒక ఎంఆర్ఓ కార్యాలయం కూడా పర్మనెంట్ కార్యాలయం లేదు, ఒక ఫైర్ స్టేషన్ లేదు. మాకు ఫైర్ స్టేషన్ రావాలంటే ఎక్కడో కంటోన్మెంట్ నుంచో ప్యారడైజ్ నుంచో ఎక్కడో అంటే ఖాళీ బూడిదే అయిపోయినాకనే అక్కడికి ఫైర్ స్టేషన్ రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద మేము పోరాడుతున్నాం వచ్చిన సంది. గతంలో ఏం జరగలేదు, ఈసారి కనీసం ఇవన్నా చేసుకుందాం. నేను ఏమంటున్నా అంటే, పోటీ పడితే మనం పోరాడాలనుకుంటే వీటిపైన పోరాడదాం, సమస్యలపైన పోరాడదాం, ప్రజలకు చేరువైదాం. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీ అధికారంలో ఉన్నారు, మీరు ఏదనుకుంటే అది చేయగలుగుతారు. గొప్ప నాయకులు అనుకుంటే ఇలా 3,500 ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఏడాది ఇస్తాని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మీరు తెప్పియండి, మిమ్మల్ని ప్రజలు ఆదుకుంటారు, ఆదరిస్తారు, మిమ్మల్ని మీరే సూపర్ స్టార్ అంటారు. మీరు ఇలా యువ వికాసం ఉంది, సుమారు 70,000 మంది మా యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళకి ఆ 70,000 మందికి ఇప్పియండి. మా దగ్గర ప్రతి దగ్గర ఇలా భూదందాలు నడుస్తున్నాయి, గుండాలు ఇలా భూములను దోచుకుంటున్నారు. నేను పోయి కలెక్టర్ గారిని, మా యూపీఎస్సీలు 15th ఫైనాన్స్ కమిషన్ కింద 6 యూపీహెచ్సీలు ఇచ్చారమ్మా. దానికి 1,43,00,000 రూపాయలు ప్రతి యూపీహెచ్సీకి నిర్మించడానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. జాగా అంటే అన్ని కబ్జాలు ఉన్నాయి, కేసులు పడుతున్నాయి సార్, కేసులు కొట్లాడుతున్నాం అని చెప్తున్నాయి. మా 11 చెరువులు ఉన్నాయి, మురికి కూపాలుగా మారినాయి. వాటిని డైవర్షన్ చేయాలంటే వాటిని కబ్జాలకు గురైనాయి. సో చెప్పుకుంటూ పోతే మనం డెవలప్మెంట్ చేయాలా, మనము డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఉండాలా. మీకు చేతనైతే డెవలప్మెంట్ చేయండి, డెవలప్మెంట్ చేసి మాతోటి యుద్ధానికి దిగండి. మేము కూడా ఒప్పుకుంటాం. అప్పుడు అరే మీరు ఒక గొప్ప పని చేస్తున్నారు, మీ గొప్ప కార్యక్రమం వల్ల మన నియోజకవర్గం మంచిగా అవుతుంది, కాబట్టి నేను కూడా సరే మీరే గొప్ప అని చెప్పగలుగుతాను. ఇలా ఒక హిందూ శ్మశాన వాటిక ఉందండి మా దగ్గర. ఆ హిందూ శ్మశాన వాటికకు ఇవాళ అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టేసి దాన్ని ఆదుకునే దిక్కు లేదు. ఇలా అడ్డగోలుగా అక్కడ ఒక దందాకి తెరలేపిన 70 లక్షల రూపాయలు అదేమంటారు ప్లాస్టిక్ ఏరుకునే వ్యక్తుల దగ్గర నుంచి 70 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితులు మా దగ్గర కనిపిస్తున్నాయి. కనీసం నేనేమంటా, ఇంకా మీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తామ్మా. బ్యాగరోల్ అంటే మీకు ఐడియా ఉందా? మన శ్మశాన వాటికలలో పనిచేసి ఆ శవాలు వచ్చినప్పుడు కాల్వడమో వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేసేవాళ్ళు మా దగ్గర ఉంటారు. ఇవాళ మా దగ్గర ఒక స్వర్గధామం అని అల్వాల్లో ఒక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాన్ని నిర్వహిస్తారు. అలా కొందరు సర్దార్జీలు కూడా ముఖ్య పాత్ర పోషించి నాకు మొన్న వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చి ఏం రిక్వెస్ట్ చేస్తాడంటే, మా బ్యాగరోళ్ళని అలా నాకు పని పెట్టి సార్ మా దగ్గర ఎవరు వస్తలేరని. నేను మళ్ళీ చూస్తే ఒక్క వైకుంఠధామం మనం కట్టుకున్న పరిస్థితి లేదు, ఒక్క మన శ్మశాన వాటికని మనం అభివృద్ధి చేసుకున్న దాఖలాలు లేవు. అంటే ఇవాళ వాటిలలో పందులు తిరుగుతున్నాయి,
వాటిలో చెట్ల మొదలు ఇప్పుడు నేను దాని పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిందనుకో ఆయన చెప్తే పని చేయొద్దు, ఇటువంటి పరిస్థితులు అసలు కొట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఇరు వర్గాల నుంచి కూడా రౌడీల్లాగా ప్రవర్తించు ఒకరిపైన ఒకరు పడుకుంటా చేతులు కాళ్ళు విడగొట్టుకుంటున్నారు, ఎందుకు అట్లా? అమ్మ మా దగ్గర ఎవరు నా మీద ఇంతవరకు ఒక కేసు లేదమ్మా. నేను ఈ ఎలక్షన్కి పూర్వము పోలీస్ స్టేషన్కి అడుగుపెట్టింది కూడా నాకు లేదు. నా చరిత్ర నాతోటి తిరిగే వాళ్ళతోటి కూడా నాకు ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు. మరి ఎవరితోటి తిరిగే వాళ్ళకి నేర చరిత్ర ఉంది, సీరియల్ అఫెండర్స్ ఎవరో మీరు ఇప్పుడు కేసులు పెట్టిన దాని మీద వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మా వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మీరు ఒక అసెస్మెంట్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎవరు గుండాల్లా ప్రవర్తిస్తున్నారు, ఎవరు అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు అనేది మీకు స్పష్టంగా. మీరు వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని పోలీస్ స్టేషన్లలో వచ్చి వాళ్ళు దొమ్మి కేసులు పెట్టి ఇట్లనే కొట్లాడి కొట్టి ఏం చేస్తుండ్రో మీరు చూడండి. ఒక ఇవాళ చెక్కుల పంపిణీ కార్యక్రమం అయింది, అక్కడ గొడవ అయింది. సరే ఏదో కారణం వల్ల గొడవ అయింది అనుకుందాం. ఆ గొడవలో ఎస్సీ ఎస్టీ ఒక ఆమె వచ్చేసి మా వాళ్ళ మీద కేసు పెడతారు. గల్లా పట్టుకున్న పోస్టర్లు క్లియర్గా కనిపిస్తాయి. ఆ కనిపించినాక కూడా ఆమెనే వచ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుంది. ఆమె ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టిందో మీరు ఒకసారి తీయండి. మనం కలెక్టర్ గారి దగ్గర పోదాం, వాళ్ళ దగ్గర ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించిన రెగ్యులర్గా మీటింగ్స్ అవుతాయి. వాళ్ళ దగ్గర ఎవరెవరు ఎన్ని కేసులు పెట్టినరో మనం చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి రోహిత్కి ఏం సంబంధం అంటే మొన్నటి వరకు చూస్తుంటే కూడా చౌరస్తా దగ్గరకు వచ్చి ఉధృత వాతావరణం క్రియేట్ చేయడం, అందరు కూడా యూత్ అంతా కూడా అక్కడ జమ అయిపోవడం, ఇదంతా కూడా ఇష్యూ జరిగింది. ఏం చెప్తారు? నాకు కూడా అదే గమ్మత్ అనిపిస్తుందమ్మా. అదే ప్రోటోకాల్స్ ఏంటి, నియోజకవర్గాల పరిధి ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విధంగా జరుగుతుంటే నాకు కూడా ఆశ్చర్యం అవుతుంది. అంటే ఏ ఎమ్మెల్యే ఎక్కడికైనా పోయి ఏదన్నా వీరంగం చేయొచ్చు అని ఆయన రుజువు చేస్తున్నాడు మాకు. అంటే ఇలా సరే ఆయన ఏం చేసిండు చేసే పక్కకు పెడితే పోలీసు వాళ్ళని పిలిచి ఇవాళ ఏ అహంకారపూరితంగా వాళ్ళని ఏ విధంగా ఆదేశిస్తుండ్రో మీరే చూసిండ్రు. అంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ప్రజలకు మొత్తం ఒక నమ్మకం ఉంటుంది. సరే చేసే పాలిటిక్స్ పక్కకు పెడితే వాళ్ళ మీద ఒక నమ్మకంతో ప్రజలు పోయి మా యొక్క సమస్యలు ఉంటే వాళ్ళు పరిష్కరించగలుగుతారు, మాకు రక్షణ కల్పిస్తారు అనేది ఈ రకమైన వీడియోలు ప్రజలు చూసినప్పుడు ఏ రకంగా పోలీసు వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది అని నేను పోలీసు వాళ్ళని అడుగుతున్నా. అదేవిధంగా అధికారులను అడుగుతున్నా. మీరు ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా వాళ్ళకి పోయి వెట్టి చాకిరి పోయి వాళ్ళ పొద్దున్న లేచి కాలు మొక్కి మీరు వస్తుంటే మీ మీద ప్రజలకు ఏ రకమైన అభిప్రాయం ఉంటుందో ఆలోచించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఎక్కడ చేసిందమ్మా మీరే ఒకటి చెప్పండి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో నాతో రండి, మేము ఎక్కడ రెచ్చగొడుతున్నాం, మేము అభివృద్ధి కోసం పోతుంటే అక్కడ తాగిపిచ్చి ఒకరిద్దరిని తాగిపిచ్చి చెడ్డ మాటలు మాట్లాడిపియాలా? మేము ఎప్పుడు అట్లాంటివి చేసింది కాదు. ఈ విధమైన చర్యలు ఎవరు చేపడుతున్నారు? తాగిపియాల వాళ్ళని మా మీద ఉసులు కొల్పాలి, వాళ్ళు ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడాలా, మళ్ళీ మేము ఏదైనా అనడానికి పోయి వాళ్ళని కనీసం వద్దమ్మా అట్లా అని చెప్తే ఇట్లా చేయి చూపిస్తే మా మీద కేసులు పెట్టియాల. ఇది సంస్కృతి. ఇక్కడ నియోజకవర్గంలో మనం గత 6-7 ఏళ్ళ మనం పోలీస్ స్టేషన్లో రికార్డైన కేసుల పరంపరని మనం తీసుకుందాం, ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఇవాళ మనం ఇటువంటి శాంతి భద్రతల సమస్యలు లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు, మహిళల పట్ల కేసులు ఏవైతే ఉన్నాయో ఎవరు పెట్టిండ్రు, ఎంతమంది పెట్టిండ్రు, ఏ రకంగా పెట్టిండ్రు, అందులో కేవలం ఒక 7-8 మంది పేర్లే మీకు రిపీటెడ్గా మీకు కనిపిస్తాయి. మీరు దయచేసి వీటిని చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఎవరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండ్రు, కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళి ఈ దౌర్జన్య కాండని మొదలుపెట్టే రకం ఎవరో మల్కాజ్గిరి ప్రజలను మీరు ఇంటర్వ్యూ చేయండి, మీకే తెలుస్తుంది. పోలీసులు కూడా మీ పలారం బండి అడ్డుకోవాల్సి వచ్చింది, ఎందుకు? పలారం బండి సమస్య కాదు. ఇప్పుడు ఇవాళ తెలంగాణ సంస్కృతికి ఒక ప్రతీక మన బోనాల పండుగ. మనం బోనాల పండుగని ఒక మంచి ఆనందంగా కుటుంబ సభ్యులతోటి ఫ్రెండ్స్ తోటి ఒక గొప్పగా నిర్వహించుకుంటాం. ఇలా తొట్టెల కార్యక్రమాలు వెళ్ళినా ఇంకో మన కార్యక్రమం చేసినా అక్కడ మంచిగా సౌండ్ మ్యూజిక్ పెట్టుకొని కలర్ఫుల్గా ముస్తాబు చేసుకొని ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్తాం. మేము ఏమడుగుతున్నామంటే మా యొక్క నాయకులు దానికి అనుగుణంగా ఒక పెద్ద స్టేజ్ వేసి దానికి అనుగుణంగా ముందుకు తీసుకుపోతా అంటే ఆ స్టేజ్ని పోలీసు వాళ్ళు వచ్చి తీసేయమంటారు. నేరేడ్మెట్లో కాంగ్రెస్ వాళ్ళు పెడితే ఏమనరు, ఇక్కడ మాత్రం ఈ విధమైన చర్యలు. నేను అదే ప్రశ్నించిన, అయ్యా
తెలంగాణ ప్రతీకైన పండుగను కూడా మీరు చేసుకొనియరా? శాంతి భద్రతలు దీంట్లో శాంతి భద్రతల సమస్య ఎక్కడొచ్చింది? శాంతి భద్రతల సమస్య అంటే మేము ఏమైనా కొట్లాడుతున్నామా? కనీసం లైటింగ్ పెట్టుకొనియండి. ఒక ప్రజలు వచ్చినప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఆ తొట్టెలో పోతున్నప్పుడు దేవుడు ఆ విధంగా ముందుకు పోతున్నప్పుడు ఒక మంచిగా వాతావరణం ఉంటుంది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, భక్తులు కూడా ఆడ మంచిగా ఎంజాయ్ చేస్తారు అనే సందర్భాన్ని పోలీసు వాళ్ళకి గుర్తు చేస్తే నో, మీరు మాత్రం మల్కాజ్గిరిలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దు. మరి ఈ రూల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉందా, కేవలం మాకే ఉందా? మీరు గమనించాలా. బీఆర్ఎస్ నేతలు సవాలు విసిరాం, అందుకే మేము వచ్చామంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా కూడా రాధాకృష్ణ కాల్లో మాట్లాడడము, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, అందుకే మేము రావాల్సి వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అమ్మ మీరు రాధాకృష్ణ గారు ఎప్పుడు చెప్పారు? ఈ గొడవ అయినాకనే వాళ్ళకి సంబంధించిన మనుషులపైన వాళ్ళు చేసుకున్నందుకు ఆయన ఆ విధంగా ఎన్ని రోజులు ఇప్పుడు ప్రజలు కూడా రేపు తిరగబడతారమ్మా. టోటల్ ప్రజలు మీరు అభివృద్ధిని ఆపుతున్నారు, అభివృద్ధి జరగొద్దు ఇక్కడ, ప్రజలు ఈ విధంగానే ఉండాలి అనేది మీ యొక్క అభిమతం అయితే డెఫినెట్గా మీరు ప్రతి గల్లీలో పోయినప్పుడు మేము పార్టీలు ఆపాల్సిన అవసరం లేదమ్మా, ప్రజలే ఆపుతారు. ఫైనల్గా మల్కాజ్గిరి ప్రజలకు కానీ లేకపోతే మైనంపల్లికి కానీ ఏం చెప్తారు? ఒకటే, మీరు అభివృద్ధిలో పోటీ పడండి. చేతనైతే ఎవరైనా, మేమైనా ఆయనైనా ఎవరైనా అభివృద్ధిని ఇక్కడ ఎట్లా తీసుకురావాలి. నేను అదే చెప్పాను కదా ఇంతకు, 3500 ఇండ్లు, మనం ఇందిరమ్మ ఇండ్లు, పేదలు చాలామంది ఉన్నారు ఇక్కడ, అనేకమైన బస్తీలు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు 5 ఏళ్ల పాలన ఆయన్నే ఉన్నాడు, ఒక ఇటుక పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడన్నా ఒక ఇటుక పెట్టండి, ఒక 3500 ఇండ్లు తీసుకురండి, తీసుకొచ్చి పేద ప్రజలకు పంచండి. మన 582, 583 అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉన్న భూములని కబ్జా పెడుతుండ్రు, ఆ కబ్జాలను ఆపండి. అక్కడ ఏదైనా ఒక హాస్పిటల్ నిర్మించుకుందాం, మన ఫైర్ స్టేషన్ నిర్మించుకుందాం, లేకపోతే ఒక సబ్ స్టేషన్ నిర్మించుకుందామని నేను తెలియజేసుకుంటున్నా. దానికి తోడ్పాటు అందియండి. ఇంకోటి, మన మన లయోలా బిహెచ్ఎల్ కాలనీ దగ్గర మన భూదాన్ ల్యాండ్ ఉంది, ఆ భూదాన్ ల్యాండ్ కబ్జాలని విడిపియండి. మీకు చాదనైతే మీ ప్రభుత్వమే ఉంది కదా, మీరు అది విడిపియండి. విడిపిస్తే అక్కడ కూడా ఏదైనా మనం ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టించుకుందాం, లేకపోతే నవోదయ స్కూల్ అడుగుదాం, లేకపోతే ముఖ్యమంత్రిని వెళ్ళి మనం కనీసం అక్కడ అదేమంటారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అక్కడ ఒకటి తెప్పించుకోగలుగుతాం. దయచేసి ఆ పని చేయండి. ఇవాళ మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తామ్మా. ఇవాళ నాకు ముఖ్యమంత్రి గారిని నేను ప్రతిసారి డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఆయనను కలిసినప్పుడు ఆయన ఫండ్ శాంక్షన్ చేస్తున్నాడు. నాకు రామకృష్ణాపురం బ్రిడ్జ్ మీద 2 లేన్ల బ్రిడ్జ్ నడుస్తుంది సార్, ఇక్కడ ఎన్నో ఏండ్ల నుంచి 30 ఏండ్ల క్రితం వేసిండ్రు, అక్కడ ముబ్బడిగా ప్రజలు పెరిగిపోయినరు, ఒక నిమిషానికి ఇన్ని వాహనాలు పోతున్నాయి అంటే ఆయన ఇమ్మీడియట్లీ 210 కోట్లతోటి నాకు ఫండ్ శాంక్షన్ చేయించిండు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండు. ఇంకోటి, మాకు ఒక వాటర్ రిజర్వాయర్ కావాలా ఇక్కడ మాకు అయ్యన్ నగరు, మన మహేంద్ర హిల్స్ దగ్గర, సో దట్ వెస్ట్రన్ మల్కాజ్గిరికి మాకు నీటి సమస్య తీరుతుంది. ఎందుకంటే అక్కడ ప్రెషర్ సమస్యలు వస్తున్నాయి, 3 రోజులకు 4 రోజులకు నీళ్ళను వదిలిపెట్టే పరిస్థితి వస్తుందంటే 5 మిలియన్ లీటర్ వాటర్ రిజర్వాయర్ని 15 కోట్ల దాన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేయండు. అదేవిధంగా ఏఓసి రోడ్ల ప్రతిసారి ఆర్మీ అధికారులతో ఇబ్బంది వస్తుంది మాకు, అంటే అక్కడ ఒక 900 కోట్లతోటి మాకు ప్రాజెక్ట్ ఇచ్చిండు. అంటే పోయి అడిగితే ఎవరైనా చేస్తారు కదా. ఇప్పుడు నేను పోయి ఈ 3 తీసుకురాగలిగిన ఆయనతోటి, ముఖ్యమంత్రి గారితో, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన రాజశేఖర్ ఈ యొక్క ప్రాంతం మీద నాకు కూడా ఒక అవగాహన ఉంది, తప్పకుండా నేను చేస్తా అని చెప్పి ఇమీడియట్లీ అప్పటిదప్పుడు అఫీషియల్స్ పెట్టి రాజశేఖర్ తోటి మీరు కూర్చోండి, వీటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి అని ఆయన మనకు 7032 కోట్లు ఏదైతే హెచ్సిటీకి బడ్జెట్ ఇచ్చిండో దాంట్లో ఈ ప్రాజెక్టులను పెట్టించిండు. సో ఈ విధంగా డెవలప్ చేయండి. మీరు కూడా అడగండి, ఇందిరమ్మ ఇండ్లను అడగండి, యువ వికాసం అడగండి, కబ్జాలను ఆప్మీ అని అడగండి. సో ఈ విధంగా మనం పోటీ పడదాం అభివృద్ధి డెవలప్మెంట్ పైన కాకుండా గొడవల పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్పచ్చా? 100% అండి. మీరు ఇప్పుడు డెవలప్మెంట్ నేనే అడుగుతున్నా, నువ్వు చేసుకొస్తే నీకే పాలాభిషేకం నేనే చేస్తా. నువ్వు గొడవల మీద చేసి అందరినీ ప్రజలను ఇబ్బంది పెట్టడం మూలాన ఏమొస్తుంది మనకి? ఇది పరిస్థితి. కలిసి పని చేసుకుందామంటూ కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా కలిసి డెవలప్మెంట్ చేద్దాము, భూ వివాదాలు చాలా వస్తున్నాయి, రెచ్చగొట్టే విధంగా కూడా రాజకీయాలు ఉండొద్దంటూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి.